ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట ఏం చేయాలి? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మాట అన్ని విషయంలోనూ, కొన్ని విషయాల్లోనేనా? ఆలోచనలో ఆయన మాటే ఫలించాలి, మాట విషయంలో ఆయన మాటే, ప్రవర్తనలో ఆయన మాటే, జీవించే జీవన శైలిలో ఆయన మాటే వాక్య రూపంగా నెరవేరాలి అనేటువంటి ఖండితమైనటువంటి స్టేట్మెంట్ తెలియజేశాడు. అంటే కారణం ఏంటన్నమాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మూలాధారము తప్ప ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అధికారానికి దాటి ఆయన మాటను మీరి మీరేమీ సాధించలేరు. కింద చదవండి, కింద వచ్చిన చదవండి, ఏమని మాట్లాడాడో. ఆ ప్రవక్త మాట వినని వాడు ఎవరా ప్రవక్త? సర్వాధికారం కలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మోషే లాంటి ప్రవక్త అయినటువంటి వాడు, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాట విననివాడు, ఆయన మాటకు లోబడినవాడు, ఆయన అధికారాన్ని తిరస్కరించేవాడు, ఆయన అధికారాన్ని ఆయనను విసర్జించేవాడు ఏమవుతారు? ప్రజలలో ఉండకుండా సర్వనాశనం. మీరు శపించేస్తారు కదా, అది ఒకటే తెలుస్తుంది, విశ్వసించడం తెలీదు. స్థిరంగా నమ్మడం, ఆయనను వెంబడించడం ఏమీ తెలీదు. నమ్మకపోతే నరకమంట, నమ్మకపోతే అదంట, కథలుగా చెప్పుకుంటారు. మరి నమ్మిన వాళ్ళకి నిత్య జీవం అన్నాడు. నమ్మిన వాళ్ళకి ఏ లోటు లేకుండా కోడి తన రెక్కల కింద పిల్లలను ఎలాగైతే భద్రపరుస్తుందో, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని, క్రీస్తు యొక్క అమూల్యమైన సర్వోన్నతమైనటువంటి ఆయనకు అధికారానికి లోబడినటువంటి వారిని కూడా దేవుడు అలాగే కాపాడుతానని చెప్పాడే. అది తెలీదా నీకు? నమ్మని వానికి శిక్ష ఒకటి వినపడుతుందా నీకు? నరకం ఒకటి వినపడుతుందా నీకు?